పాత బస్తీలో అర్ధరాత్రి కూడా పతంగుల అమ్మకాలు కొనసాగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి కొనుగోళ్లు పెరిగాయని చెప్తున్నారు వ్యాపారులు. మరోవైపు ఎంఐఎం పార్టీ పెద్ద ఎత్తున పతంగుల్ని పంపిణీ చేసింది. ఇక చైనా మాంజా అమ్మకాలపై ఫోకస్ పెట్టారు పోలీసులు. దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఫ్లైఓవర్లపై నుంచి అత్యంత ప్రమాదకర స్థితిలో పతంగులు ఎగరేస్తున్న చిన్నారులపై కూడా ఫోకస్ పెట్టారు. పాత బస్తీలో పతంగుల సందడి ఎలా ఉందో మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ మహమ్మద్ అందిస్తారు. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో రాత్రంతా పతంగ్ వ్యాపారాలు చాలా పెద్ద ఎత్తున నడిచింది. కోట్లాది రూపాయల పతంగ్ వ్యాపారం ఈసారి నడిచిందనేసి ఏకంగా వ్యాపారస్తులు చెప్పొస్తున్నారు. ప్రతి చోట టాస్క్ ఫోర్స్లు ప్రత్యేక నిఘా ఉంచారు. ఎవరైనా చైనా మాంజా అమ్మే ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళని పట్టుకోవడానికి, వాళ్ళపైన కేసులు నమోదు చేయడానికి రాత్రంతా సర్చ్ చేసిన పరిస్థితి. ప్రత్యేకంగా ఎంఐఎం పార్టీ నేతలు కూడా 1,00,000 పతంగుల వరకు ఫ్రీగా పంపిణీ చేశారు. అనేక ప్రాంతాల్లో కూడా లోకల్ మాంజాతోనే పతంగులు ఎగరవేసుకోవాలనేది కూడా ఎంఐఎం నేతలతో పాటు అధికారులు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి. మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ పైన అయితే అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో చిన్నారులు పతంగులు అక్కడ ఎగరేస్తున్న పరిస్థితి. వాళ్ళపైన అధికారులు ప్రత్యేక నిఘా ఉంచి ఆ చిన్నారులని అదుపులో తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించాలనేది కూడా పాత బస్తీ ప్రజలైతే కోరుతున్న పరిస్థితి. కెమెరా యశ్వంత్, నూర్ మొహమ్మద్, టీవీ 9, హైదరాబాద్.